అందరికి ఈరోజు ప్రోమో రాని వచ్చింది. అయితే నిన్న 6 కంటెస్టెంట్స్ పోటీ పడటం జరుగుతుంది. దాంట్లో కళ్యాణ్ ఉన్నాడు, పవన్ ఉన్నాడు, సంజన, రీతు, అలాగే ఇమాన్యుల్. వీళ్ళ 6 మధ్య కెప్టెన్సీ కంటెస్టెంట్స్ జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్. ఎవరైతే కెప్టెన్సీలో లేరో వాళ్ళు ఒక కత్తి తీసుకొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇవ్వాలి. అయితే సంజనాకి రీతుకి పెద్ద గొడవ. రీతుకి ఇస్తుంది, తనుజ రీతు ఫ్రెండ్స్ కదా, అందుకని రీతుకి ఇస్తుంది. రీతుకి సంజనాకి పెద్ద ఫైట్ జరుగుతుంది. అంతకంటే పెద్ద ఫైట్ ఇప్పుడు భరణి గారు పట్టుకుంటారు, తర్వాత పవన్కి ఇస్తారు. పవన్ ఇమాన్యుల్కి పొడిస్తాడు అనమాట. పొడిచి వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అయితే ఇప్పుడు పవన్, నేను ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్తున్నాను, అది పవన్ కెప్టెన్ అవుతాడు ఈ లాస్ట్ వీక్. అంటే ఇది లాస్ట్ అన్నాడు కాబట్టి లాస్ట్ కెప్టెన్సీ ఎవరైతారంటే పవన్ అవుతాడు. ఈ పవన్ కాబట్టి టాప్ 5లోకి వచ్చేస్తాడు. ఇప్పుడు టాప్ 5 మనం ఇప్పుడు 4 వరకు కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే తనూజ, కళ్యాణ్, పవన్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళు కన్ఫామ్గా టాప్ 4లో ఉంటారు. 5 or 6 అన్నది మీరు కామెంట్ చేయండి. రీతు అండ్ భరణి గారు ఇద్దరు ఉన్నారు. మరి భరణి గారు రికమెండేషన్ కాబట్టి కంపల్సరీ ఉంటారు. అందుకని టాప్ 6 చేస్తారేమోనని నాకు డౌట్. అందుకని టాప్ 6 పెడతారు అన్నది మీరు ఏ విషయం నాకు కామెంట్ రూపంలో చెప్పండి. కామెంట్ చేస్తూనే ఉన్నారు. అలాగే వినుమామ ఛానల్ నాది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే ఇంకా విషయం ఏంటంటే శనివారం నాటికి కూడా నేను చెప్దాం అనుకున్నా. శనివారం కూడా ప్లాన్ చేశారు. అయితే పవన్ ఏం చేశాడంటే కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు. అది చాలా తప్పు. మన నాగార్జున గారు పవన్ని అరుస్తాడా లేదా అన్నది మాత్రం మనం రేపు ఎపిసోడ్లో చూద్దాము. అలాగే సంజన గారు వాళ్ళిద్దరి గురించి మాట్లాడారు. అయితే మన తెలుగులో ఉన్నది ఒకటి ఏంటంటే ఎవరిని రెడ్ కార్డ్ ఇవ్వడానికి సంజనకు కానీ పవన్కి కానీ ఇద్దరిట్లో ఎవరికొకరికి కంపల్సరీ ఇవ్వాలి. కానీ దాన్ని చూసి భయపెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే భయపెట్టి కొంచెం బాగా స్ట్రాంగ్గా డోస్ ఇస్తారు. మన తెలుగులో ఉన్నది అదే. ఎప్పుడు డీగ్రేడ్ చేసి బయటికి పంపించరు ఎవరిని. అదొకటి మెచ్చుకోవాల్సిన విషయము. బాగా అంటే వాళ్ళలో ఉన్న తప్పులన్నీ చెప్పి మీరు లోపల కూర్చోండి అనేటట్టుగానే చేస్తారు. మన తెలుగులో ఉన్న విషయం అది. అందుకని మీరు ఏ విషయమైనా సరే టాప్ 5 టాప్ 6, టాప్ 5లో ఎవరుంటారు, టాప్ 6లో ఎవరుంటారు నాకు కామెంట్ చేయండి. నాది వినుమా ఛానల్.